కడప జిల్లాలో కూటమి నేతల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నేతలిద్దరూ బహిరంగంగానే విమర్శలకు దిగడం హీట్ పెంచుతోంది. ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటి? కడప బీజేపీలో అసలేం జరుగుతోంది? ఆ ఇద్దరు నేతలకు ఎక్కడ చెడింది? జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫ్లైయాష్ గొడవ పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది. ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ కు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్య పేకాట వివాదం నడుస్తోంది. జమ్మలమడుగులో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంటూ కలెక్టర్కు ఎస్పీకి సీఎం రమేష్ లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. ఆదినారాయణ రెడ్డి అనుచరుడు దేవగుడి నాగేశ్వరరెడ్డి బహిరంగంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని 12 టేబుల్స్ ఏర్పాటు చేసి టేబుల్ కు 9 మందితో పేకాట ఆడిస్తూ లక్షల్లో పందేలు వేస్తున్నారనేది సీఎం రమేష్ లేఖ సారాంశం. పేకాటతో పాటు జమ్మలమడుగులో మట్కా, గ్యాంబ్లింగ్, అక్రమ మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయని, వీటిపై దర్యాప్తు చేయాలని అధికారులకు లేఖ రాశారు సీఎం రమేష్. తన అనుచరులపై సీఎం రమేష్ లేఖ రాయడం పట్ల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దరిద్రపు ఆలోచనతోనే దరిద్రపు లేఖ రాశారన్నారు. రాజకీయ కోణంలోనే లేఖ రాశారని, ఆయన ఎవరిని బతకనివ్వరంటూ విమర్శలు చేశారు. డీప్గా ఎంక్వైరీ చేయమని డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి డిఎస్సీ చెప్పినాను. ఆ విషయం జమ్మూ డిఎస్పీ ఎంక్వైరీ చేసినాడు. అది సుత్త లెటరు, రాజకీయ కోణంలో ఇచ్చే లెటరు. ఆయన ఎవరిని బతకనియాడు. దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు లెటర్. మీ పార్టీ అయినా మీ పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఏం లేదు. ఇక్కడ దరిద్రపు ఆలోచనతో దరిద్రపు లెటర్ ఇచ్చినాడు. దానికి రుజువు, చక్కటి రుజువు ఏం జరిగింది ఎంక్వైరీ చేయమని నేనే స్వయంగా చెప్పిన. 1% ఎంక్వైరీ ఉంటే వాడు చేసినోడు నేను చెప్పుతో నేనే కొడతాను. గతంలోనూ జమ్మలమడుగులో నిర్మాణంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో ఇద్దరు అనుచరుల మధ్య గొడవలు జరిగాయి. ఇరు వర్గాల వారు బహిరంగంగా కొట్టుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరు నేతలు కొంతకాలం పాటు సైలెంట్ అయ్యారు. తాజాగా పేకాట విషయంలో ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ తన సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో పట్టు కోసం ఇలా చేస్తున్నారని, కావాలనే ఆదినారాయణ రెడ్డిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన అనుచరులు, స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఎప్పటినుంచో తనదైన శైలిలో రాజకీయం నడుపుతున్న ఆదినారాయణ రెడ్డి కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.